అసలు నేను మీరు కలిసి ఉంటున్నామా లేదా, మనం ఒక ఇంట్లో ఉంటామా అంటే ఇది ఒక రకంగా ఆర్టిస్టులకు కానీ సెలబ్రిటీస్లకు కానీ ఈ ప్లాట్ఫామ్ అనేది ఒక వరంగా మారిపోయింది. అయితే ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది నేను పోస్ట్ చేసిన షార్ట్స్కి తగ్గడానికి తింటున్నావా దున్నపోతులా బల్ సంథింగ్ లేదా తెలుసు అది నేను చెప్పా. లేదు అదే నిజమని అనుకుంటే కూడా వాళ్ళకి ఏంటి ప్రాబ్లం? చాలా డబ్బులు వేస్ట్ చేస్తున్నాను, అనవసరం ఖర్చు పెడుతున్నావు అలా అని దర్ లైక్ లాట్ ఆఫ్ కామెంట్స్. అండ్ మేము కూడా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాము. ఇన్ఫ్యాక్ట్ మేము స్టిల్ వీఆర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కదా, అది మనకు తెలుసు. అదే నేను వాళ్ళతో షేర్ చేశాను. ఒక విషయాన్నో ఒక వీడియోనో ఒక బిట్నో చూసి జడ్జ్ చేయమాకండి, వాళ్ళ గురించి మీకు తెలియదు. హాయ్ గాయ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై తెలుగు ఛానల్ సమీరా షరీఫ్ వ్లాగ్స్ తెలుగు. సో బేసిక్గా ఇవాళ వీడియో ఏంటంటే, చాలా రోజులుగా చాలామంది అన్వర్ జాన్తో వీడియో చేయండి, అన్వర్ జాన్ ఎందుకు కనిపించట్లేదు, అన్వర్ జాన్ ఎందుకు చూపించట్లేదు అని నాన్ స్టాప్గా అడుగుతున్నారు. అసలు నేను మీరు కలిసి ఉంటున్నామా లేదా, మనం ఒక ఇంట్లో ఉంటామా, మనం కలిసే ఉన్నామా, ఇలాంటి చాలా వేరియస్ డౌట్స్, వేరియస్ క్వశ్చన్స్ ఎందుకు మిమ్మల్ని చూపించట్లేదు అని చెప్పి. సో బేసిక్గా మా స్కెడ్యూల్స్ కొంచెం బిజీగా ఉంటాయి. పొద్దునే ఆయన లేచి రెడీ అయ్యి ప్రిన్స్ని దింపడానికి వెళ్తారు. ఆ టైంలో నేను అర్హాన్తో బిజీగా ఉంటా. అది మాత్రమే కాదు, నేను పెద్దగా వ్లాగ్స్లో రావడం కానీ కనిపించడం కానీ నాకు కూడా అంత ఇష్టం ఉండదు. ఇష్టం అంటే కంఫర్టబుల్ కూడా కాదు. అది ఎందుకో నాకు అది అక్కడ ఉండాలనేది ఉండదు. ఇలా న్యాచురల్గా ఇప్పుడు కుదిరింది, ఇద్దరం కలిసి కూర్చొని భోజనం చేస్తున్నాము, కుదిరింది, రికార్డ్ చేస్తుంది కాబట్టి సరే ఓకే అన్నాను, అంతే తప్ప వాళ్ళని అవాయిడ్ చేయడము లేకపోతే నేను వాళ్ళని అవాయిడ్ చేయడము అది కాదు. కంఫర్ట్ మ్యాటర్స్ కదా, మీకు ఎంతవరకు ఇష్టం ఉందో లేదో అది మ్యాటర్స్ కదా. నా పాటకు వదిలేస్తారు వాళ్ళు, నేను ఉన్నా, ఇక్కడ ఉన్నా, వీళ్ళతోనే ఉన్నా, బతుకున్నా. సో అదే కాకుండా నేను చెప్పాను కదా, స్కెడ్యూల్స్ పొద్దున ఆయన బిజీగా ఉంటారు, నేను అర్హాన్తో బిజీగా ఉంటాను. ఆ తర్వాత ఆయన పిల్లల్ని పికప్ డ్రాప్, ఇంకా ఆయన వర్క్లో అలా బిజీ ఉంటారు. నేను ఇంట్లోనే ఉంటాను కాబట్టి నాకు కుదిరినప్పుడు నేను నా కెమెరా తీసుకొని వ్లాగ్ చేస్తూ ఉంటాను. ఇవాళ ఆయన ఇప్పుడు ఇంట్లో ఉన్నారు కాబట్టి ఆయన ఏమన్నారంటే, ఇద్దరం కలిసి వెళ్ళి అర్హాన్ని పికప్ చేసుకుందాము, తను హ్యాపీగా ఫీల్ అవుతాడని చెప్పి. సో సరే, ఆ మూమెంట్ అంటే మాకు కూడా ఒక మెమరీలా ఉంటుంది. మేమిద్దరం కొంచెం క్వాలిటీ టైం కూర్చొని తింటున్నాము, ప్లస్ అర్హాన్ని వెళ్ళి పికప్ చేసుకుంటాము, అదంతా ఉంటుంది కదా. సరే వ్లాగ్ చేద్దాము ఇక్కడ నుంచి. అంటే ఆల్రెడీ హాఫ్ డే అయిపోయింది, టైం వచ్చేసి 11:54. బట్ సరే ఎక్కడి నుంచి అయినా వ్లాగ్ చేద్దాము, డేలో ఏమేమి జరుగుతుంది, మేము ఏమేమి చేస్తున్నాం అదంతా మీకు చూపిద్దామని చెప్పి ఈ వీడియో. సో ప్రస్తుతానికి అయితే నేను తినేస్తాను. అన్వర్ జాన్, వాట్ ఆర్ యూ ఈటింగ్? తొందరగా టైం లేదని ఉప్మా చేసి ఉంటే పొద్దున మిగిలిపోయింది, ఎవరు తినలేదు నేను చేసినందుకు, ఇక నేనే వేసుకొని తినేస్తున్నాను. పాపం ఆయన అంటే మా అత్తగారు షూట్లో ఉన్నారు. సో మా వారు అందరికీ బ్రేక్ఫాస్ట్ వండారు, కాకపోతే మా వారిది కొంచెం పెద్ద చేయి, ఎక్కువ వండేస్తారు. నో మతలబ్ బడా దిల్ హై బడా హాతే తో జ్యాదా పకాతే, అలా మిగిలిపోయింది కాబట్టి నేను యాజ్ యూజువల్ నోబుల్స్ హెల్తీ కిచెన్ నుంచి తింటున్నాను. అయితే చాలామంది నేను ఇంట్లో వండుకోనా, ఇంట్లో తిననా అంటున్నారు. ప్లీజ్ దీని గురించి మీరు మాట్లాడండి. ఈ వీడియో చూస్తున్న చాలామందిలో ఐఎమ్ షూర్ చాలామంది బహుశా ఆడవాళ్ళు ఎక్కువ ఉండుంటారు అనుకుంటా. ఆడవాళ్ళకి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు, అర్థం చేసుకుంటారు. ఒక అమ్మాయి జీవితం పెళ్ళి నుంచి, అంటే అదే ఒక అమ్మాయిగా, తర్వాత భార్యగా, తర్వాత అమ్మగా మారే ట్రాన్సిషన్లో ఎన్ని ఇబ్బందులు ఉంటాయి, ఎన్ని కష్టాలు ఉంటాయి. అది గొప్ప వరం ఆడవాళ్ళకి. కాబట్టి ఈ మార్పుల్లో తను చాలా వెయిట్ గెయిన్ చేయడం అది కామన్ ఆ ప్రాసెస్లో. సో ఇప్పుడు తను వర్కౌట్ చేస్తుంది, హెల్త్ కాన్షియస్ అయింది, తనని తను బాగా చూసుకోవాలి. ఎందుకంటే మనం ఇన్ఫ్లుయెన్సర్స్గా ఉన్నాము, మనల్ని చూస్తున్నారు. అలా లేటర్స్గా కాకుండా, అలా వదిలేసి కాకుండా నేనే అడిగాను, యూ ప్లీజ్ ట్రై టు బీ ఫిట్. అంటే అందంగా కనిపించడానికి కోసం కాదు, మంచిగా హ్యాపీగా లైఫ్ బతకడానికి కోసం అని చెప్తే అలా తనని సాక్రిఫైస్, అంటే తన ఇష్టమైన ఫుడ్స్, తన ఇష్టమైన స్విగ్గీ యాప్ని సాక్రిఫైస్ చేసుకొని డిలీట్ చేసుకొని ఇలా ఉందన్నమాట. సో వండడాలు కానీ లేకపోతే తను ఇంట్లో తినదా అని కాదు, తనకి అందరిలాగా భోజనం అంటే చాలా ఇష్టం, కానీ ఇప్పుడు కష్టంగా దాన్ని మార్చుకుంటుంది, కొన్ని రోజులు మాత్రమే. కాబట్టి ఇది మీరందరూ కూడా మీ హెల్త్లు కూడా బాగా చూసుకోండి, మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలి, హెల్తీగా ఉండాలి. అట్ ద సేమ్ టైం తమ్ముడు మావాడు రాక్షి కూడా అదే చెప్తున్నాడు, నేను కూడా హెల్తీగా ఉన్నాను, నన్ను కూడా చూసుకుంటున్నాడని. అలా అన్నమాట, అంతే తప్ప
ఇంకా ఏమి కావు. ప్లస్ ఇక బయట మాట్లాడుకునేవన్నీ విడిగా మాట్లాడుకుంటారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఏం లేదు, వాళ్ళు మమ్మల్ని చూడట్లేదు, మా జీవితాలు ఎలా ఉన్నాయి వాళ్ళకి తెలియవు, మా కష్టాలు ఏంటి వాళ్ళకి తెలియవు, కాబట్టి ఇష్టానికి వచ్చినట్టు మాట్లాడుతుంటారు. అంటే ఇది ఒక రకంగా ఆర్టిస్టులకు కానీ సెలబ్రిటీస్లకు కానీ ఈ ప్లాట్ఫామ్ అనేది ఒక వరంగా మారిపోయింది నిజాలను చూపించుకోవడానికి. లేదంటే జస్ట్ ఇమాజిన్ చేయండి, యూట్యూబ్ ఛానల్స్ లేకుండా, ఇన్స్టాగ్రామ్లు ఫేస్బుక్లు లేకుండా ఉండి ఓన్లీ మీడియా సంబంధించిన న్యూస్ సంబంధించిన ఛానల్స్ మాత్రమే ఉండుంటే, వాళ్ళు రాసేది జనాలను నమ్ముంటే ఎలా ఉండేది పరిస్థితి కదా. ఆలోచించడానికి కూడా భయంగా ఉంది నాకు. చెప్పండి. అయితే ఇంకొక విషయం ఏంటంటే, చాలామంది నేను పోస్ట్ చేసిన షార్ట్స్కి తగ్గడానికి తింటున్నావా దున్నపోతులా బల్ సంథింగ్ లైక్ దట్, సంథింగ్ లైక్ దాట్, డూ వాంట్ టు లూజ్ వెయిట్ ఆర్ డూ వాంట్ టు పుట్ ఆన్ వెయిట్, ఎందుకు అంతగానం తింటున్నావు అని చెప్పి అంటున్నారు. ఫుడ్ పోర్షన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. తగ్గాలంటే స్టాఫ్ చేయాల్సిన అవసరం లేదు. కరెక్ట్ ఫుడ్, కరెక్ట్ ప్రోటీన్, కరెక్ట్ న్యూట్రిషియస్ ఫుడ్ తినాలి. అదే నేను చేస్తున్నాను. అందుకే అన్ని మీల్స్ అంటే వాట్ ఎయిట్ ఇన్ డే అని నేను ఏదైతే షార్ట్స్ పోస్ట్ చేస్తున్నానో అంత తింటున్నావు అని మీకు కనిపిస్తుంది, కానీ అంత మనం తినాలి, మన బాడీకి అవసరం. అందులో నార్మల్గా వైట్ రైస్ కానీ యూనో అన్హెల్దీ డీప్ ఫ్రై చేసిన అవి అలాంటివి ఏం లేదు. ఇట్స్ ఎవ్రీథింగ్ హెల్దీ, ఎయిర్ ఫ్రైడ్ కానివ్వండి, యూనో వెరీ న్యూట్రిషియస్ ప్రోటీన్స్ అవన్నీ కూడా ఉన్నాయి. సో నాలెడ్జ్ లేకుండా అలా ఇష్టం వచ్చినట్టు రాయకండి. ఇది 2 రకాల మనుషులు ఉంటారు. జీవితం, ప్రపంచం అని చెప్పిన తర్వాత అన్ని రకాల మనుషులు ఉంటారు. కాబట్టి ఇలా హెల్త్ కాన్షియస్గా ఉండాలని తను నాలాంటి వాళ్ళు ఉంటారు. మామూలుగా కాదు, కుమ్మేస్తాం మనం ఏం దొరికినది. ఎందుకంటే నాకేంటంటే, నేను నటించేటప్పుడు బహుశా మీ అందరికి తెలిసి ఉండదు, నేను ఒక నటుడిని, తమిళ్లో హీరోగా చాలా సీరియల్స్ నటించాను. అప్పుడు నటించేటప్పుడు బీభత్సమైన డైట్, వాకింగ్, హెల్త్, జిమ్ అన్నీ జరిగేవి. రెగ్యులర్గా ఒక యాక్టర్ ఏం చేయాలో అవన్నీ చేసేవాడిని. అప్పుడు నేను అనుకునేవాడిని, ఎప్పుడైనా నాకు బ్రేక్ దొరికి నేను నటించకపోతే అప్పుడు మాత్రం కుమ్మేస్తాను, ఎవడబ్బా కాగని నేను అని చెప్పి అదే చేస్తున్నాను ఇప్పుడు. సో దిస్ ఈజ్ వెరీ కామన్. అందరూ ఒకేలా ఉండాలంటే కుదరదు. అన్ని రకాల మనుషులు ఉంటారు ప్రపంచంలో. అది మనం నేర్చుకొని యాక్సెప్ట్ చేసే రోజు మనకు ప్రశాంతంగా ఉంటుంది. ఎవడేం చేస్తే మనకేంటి అనే ఫీలింగ్ మనకు రావాలి. హ్యాపీగా ఉండండి, మీరు హ్యాపీగా ఉండండి, మమ్మల్ని హ్యాపీగా ఉంచండి. ఏమంటారు? కరెక్ట్. సో మేము హ్యాపీగానే ఉన్నాము, మీరు హ్యాపీగా ఉండండి. అంతేనా? అంతే. ఇంకా చాలా కామెంట్స్ అడ్జస్ట్ చేయాలి. ఎలాగో కామెంట్స్ అడ్జస్ట్ చేస్తున్నాం కాబట్టి ఈ వీడియోని కామెంట్స్ రియాక్ట్ చేస్తున్నట్టు చేసేద్దాం. ఓకే ఫైన్. ఇప్పుడైతే మనం వెళ్ళాలి. ఆల్మోస్ట్ నా ఫుడ్ కూడా అయిపోయింది. See you on the way in the car. తర్వాత ప్రాబ్లీ విల్ క్యాచ్ యు in the car. ఫైనల్లీ వచ్చేసాము. స్కూల్ దగ్గరలో ఉంది. అయితే మా తెలంగాణ సీఎం వాళ్ళ ఇల్లు మా అర్హాన్ స్కూల్ ఆన్ ది వేలోనే అనమాట. ఒక రేంజ్లో ట్రాఫిక్ జామ్ ఉంటుంది. ఈ ట్రాఫిక్ జామ్లో మేము క్యాబోతే ఫస్ట్ ఇరుక్కోకూడదు అని చెప్పి మా వారికి తెగ టెన్షన్. ఆ టెన్షన్లో తెగ అంటే నేను ఆల్రెడీ లేట్ చేసేసారని టైంపాస్ చేసుకుంటూ కూర్చున్నానని. అంటే నేను బై ద వే గైస్, ఇది నా కొత్త కెమెరా. అయితే ఈ కెమెరాని ఎక్స్ప్లోర్ చేస్తుండే అనమాట కూర్చొని. సో అది చేసుకుంటూ ఉన్నానని చెప్పి టెన్షన్తో మా వారు ఇంకా బాగా ఇస్తున్నారు. అక్కడికి వెళ్ళి అర్హాన్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాము. ఐ డోంట్ నో, నేను దిగుతానా ఆయన దిగుతారా అదే ఆలోచిస్తాను. అదే సర్ప్రైజ్. మరి నేను దిగితే మీరు రికార్డ్ చేస్తారా రియాక్షన్? ఓకే, ట్విస్ట్ ది స్టోరీ. ఒక పని చేద్దాం, అక్కడ కెమెరా పెట్టిద్దాం. మ్యామ్ని అడిగి అక్కడ బయట గేట్ దగ్గర కెమెరా పెట్టిద్దాం. ఆటోమేటిక్గా రికార్డ్ అవుతుంది కదా, ఎందుకంటే అక్కడ పార్కింగ్ ప్రాబ్లం కదా. అట్లానా? సో నేనే రికార్డ్ చేసుకుంటాను. అయితే ఓకే, డన్, నేనే చేసుకుంటాను. సో ఓకే, స్కూల్కి వెళ్ళి అర్హాన్ని పికప్ చేసుకుందాము. అండ్ ఆల్సో మిగతా కామెంట్స్ ఏదైతే ఉన్నాయో, బ్యాషింగ్ కామెంట్స్, వాటికి రెస్పాండ్ అంటే రియాక్ట్ అవుదాము. అంటే జస్టిఫికేషన్ ఇచ్చుకోవాలని కాదు, కానీ మా ఒపీనియన్ కూడా వాళ్ళకి తెలియాలి కదా. వాళ్ళు చూస్తారో లేదో తెలీదు, బట్ అలా ఇంకా వేరే వాళ్ళు పెట్టకుండా ఉంటారనే ఒక ఉద్దేశంతోనే. ఓకే, అవును మరి. అంటే షార్ట్స్ ఆడియన్స్ వేరే ఉంటారు, లాంగ్ ఫార్మాట్ ఆడియన్స్ వేరే ఉంటారు కదా. అరే సీరియస్లీ అసలు వాళ్ళు అలా మారుతారు అని మాట రావడమే పెద్ద కామెడీ తెలుసా. ఇంటర్నెట్ ఎంత బ్రాడ్ మైండ్ అయిపోయిందంటే, ఇక్కడ కూర్చొని మన వాళ్ళు అమెరికాలో బిహేవ్ చేసుకుంటూ కామెంట్లు చేస్తున్నారు అనమాట. సో నో ఎక్స్పెక్టేషన్స్ ఫ్రమ్ ఎనీవన్. అలా కాదు, అంటే నేను ఏమంటున్నా అంటే షార్ట్స్కి ఆడియన్స్ వేరేగా ఉంటారు, లాంగ్ ఫార్మాట్కి ఆడియన్స్ వేరేగా ఉంటారు.
సో ఇది లాంగ్ ఫార్మాట్ కాబట్టి వాళ్ళు చూస్తారో లేదో తెలీదు. మనమైతే మన పని చేద్దాం. ఓకే, ప్రస్తుతానికి అయితే స్కూల్ వచ్చేసింది. సో అక్కడికి వెళ్ళాక కలుస్తాం. సలాం అలైకుం. సలాం అలైకుం. హాయ్ ఫ్రెండ్స్. బాగున్నారా? నేను బాగున్నా. అర్హాన్ ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చాడు. అర్హాన్, హౌ వాజ్ యువర్ డే? అందరికి నమస్కారం 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 నమస్కారం. ఓకే గైస్, సో టెక్నికలీ ఆ రోజు మేము ఏదైతే రికార్డ్ చేస్తుండేనో అర్హాన్ని పికప్ చేసుకున్నా కంటిన్యూ చేద్దాం అనుకున్నాము, బట్ కుదరలేదు. సో ఐ థాట్ వై నాట్ జస్ట్ కంటిన్యూ ద వ్లాగ్. అండ్ మా కొన్ని ఏదైతే రియాక్షన్స్ ఉన్నాయో యూనో మా ఎక్స్ప్లెనేషన్స్ అనుకోండి, ఆర్ నేను కొన్ని విషయాలు మీతో మాట్లాడాలి అనుకుంటున్నాను. కొన్ని కామెంట్స్ పైన నా స్పందనని కొన్ని కామెంట్స్ పైన నా స్పందనని మీ వైపు మీ ముందుకి తీసుకొద్దామని అనుకుంటున్నాను కాబట్టి సో వాటిలో కొన్ని విషయాలు. అండ్ ఆల్సో దాంట్లోకి వెళ్ళకముందు ఇలానే మేము మా వన్ ఆఫ్ అవర్ వీడియోస్లో ఇలా చేతిలో ఇది పట్టుకొని మాట్లాడుతుంటే చాలామంది అడిగారు అది ఏంటి అని. సో బేసిక్గా ఇది కెమెరా కేస్ అనమాట. ఇక్కడ పైన మైక్ అటాచ్ చేసి ఉంది. సో అందుకే అది హ్యాండ్ మైక్ లాగా మీకు ఒక మైక్ ఫీలింగ్ ఇలా పట్టుకొని మాట్లాడితే కంఫర్టబుల్గా ఉంటుంది. మనం 90s కిడ్ కాబట్టి మైక్ పట్టుకొని మాట్లాడే అలవాటు ఉంది. అలా పట్టుకొని హలో హాయ్ అని చెప్తే ఒక ఫీలింగ్ వస్తుంది కదా, దానికోసం నేనైతే దానికోసం పట్టుకున్నాను. నేను అంటే చిన్న పీస్ని మనం అంటే ఈ ఒక్క పీస్ని ఇంత చిన్నగా పట్టుకొని అటు ఇటు అనడం కన్నా ఇట్స్ మోర్ కంఫర్టబుల్ దీన్ని పట్టుకోవడం కాబట్టి ఐ యూస్ దిస్. సరే, కొన్ని విషయాలు ఆల్రెడీ అడ్రస్ చేసాము. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే నేను చాలా యూఎస్ అన్బాక్సింగ్స్ చేస్తుంటాను కదా. నేను ఎందుకు చేస్తానంటే నాకు చాలా ఇష్టం. అంటే ఎవరైనా ఎక్కడ వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళ అన్బాక్సింగ్ వీడియోస్ వాళ్ళు ఏదైతే షూట్ చేస్తారో చూపిస్తారో ద క్రియేటర్స్ దట్ ఐ ఫాలో, నాకు అన్బాక్సింగ్ వీడియోస్ చూడడం చాలా ఇష్టం వస్తుంది. బికాజ్ వాళ్ళు ఒక 10 ఐటమ్స్ తెస్తే ఆ 10 ఐటమ్స్లో ఏదో ఒక్క ఐటమ్ యూనిక్ ఉంటుంది. నేను ఎప్పుడు లైఫ్లో చూడలేదు, ఆర్ దాని గురించి వినలేదు, నాకు తెలియలేదు, సంథింగ్ మేబీ నాకు అవసరం ఉంది అలాంటి వస్తువు లాంటివి నాకు కొన్ని కనిపిస్తాయి అనమాట. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్ దాట్ నేను ఐ లైక్ వాచింగ్ అలాంటి వీడియోస్. సో అలానే నేను ఒకవేళ యూఎస్ నుంచి ఏమైనా తెప్పిస్తున్నాను అంటే మనకి ఇక్కడ దొరకదు, మన ఇండియన్ బ్రాండ్స్ అలా క్రియేట్ చేయలేవు అలా అని అస్సలు కాదు. సేమ్ థింగ్స్ వాట్ వీ గెట్ హియర్ కూడా మనకు అక్కడ దొరుకుతుంది. ఏంటంటే అక్కడ మనకు కొంచెం ఇన్ఎక్స్పెన్సివ్గా దొరుకుతుంది, ఆర్ యూనో కొన్ని ఐటమ్స్ మనకి ఇక్కడ అసలు దొరకవు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కర్ల్ ప్రోడక్ట్స్ నాకు నా హెయిర్కి సెట్ అయ్యే కొన్ని కర్ల్ ప్రోడక్ట్స్ నాకు ఇక్కడ దొరకకపోతే నాకు అక్కడ దొరుకుతాయి. సో దే లైక్ కపుల్ ఆఫ్ థింగ్స్. నేను అలాంటి విషయాలే తెప్పిస్తాను, మా పిల్లలకి సంబంధించింది కానీ నాకు సంబంధించింది కానీ. సో ప్రతిసారి నేను అన్బాక్స్ చేస్తుంటే చాలా డబ్బులు వేస్ట్ చేస్తున్నాను, అనవసరం ఖర్చు పెడుతున్నావు అలా అని దర్ లైక్ లాట్ ఆఫ్ కామెంట్స్. అండ్ అంటే అప్రిషియేట్ నాలాగా ఇష్టంగా చూసి అప్రిషియేట్ చేసి ప్రోడక్ట్స్ అప్రిషియేట్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా కాకుండా ఇలా అనే వాళ్ళు కూడా ఉన్నారు. సో దానిపైన మీకు ఏమైనా ఉందా చెప్పడానికి? లేదు, అదే నిజమని అనుకుంటే కూడా వాళ్ళకి ఏంటి ప్రాబ్లం కదా. వాళ్ళు ఐఎమ్ సారీ గైస్, బట్ నా వైఫ్ తీసుకుంటుందంట, మీరు కట్టట్లేదు కదా. తను ఏదో దొంగతనం చేసి తెచ్చుకుంటుందా ఇది? కష్టపడిన డబ్బులతో ఇష్టం ఉన్న వస్తువులు తెప్పించుకుంటుంది, దాంట్లో తప్పేముంది? అయినా ఒకవేళ అంతగా ఆలోచిస్తున్నారు డబ్బు గురించి అయితే మేము చాలా జాగ్రత్తగా చాలా ఆలోచించే కొన్ని విషయాలు చేస్తాం. ఓకే, తను కానీ నేను కానీ డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెట్టే అలవాటు అయితే ఇద్దరికీ లేదు. చాలా సింపుల్గా నార్మల్గా ఉంటాము. లైఫ్ స్టైల్ కూడా అలానే ఉంటుంది మాకు. ఈ పర్టికులర్ విషయంలో ఏంటంటే ప్రతి ఆడదానికి ఉన్న ప్రాబ్లము చెయ్యొద్దు అని చెప్పి టక్కన ఎక్కువ చేసేస్తారు. సో మీరు క్యాలిక్యులేట్ చేస్తే అంత నార్మల్గా 100 సార్లు షాపింగ్ చేయడానికి ఒక్కసారి షాపింగ్ చేయడానికి అదే నార్మల్. సో జీవితంలో ఇంకేముంటాయి సాధించడానికి? ఇలాంటి చిన్న చిన్న విషయాలు అంటే ఆడవాళ్ళకి కావాలి, కొనాలి, తీసుకోవాలి, ఇంకేముంటాయి? ఎక్కడికైనా వెళ్ళాలి, ఏదైనా తినాలి, అలాంటి సింపుల్ విషయాలే ఉంటాయి కదా. ఇంకేముంటాయి జీవితంలో? అవి కూడా సంతోషంగా చేసుకోకపోతే ఎలా? అండ్ సెకండ్ థింగ్, మీరు చూస్తుంది పర్సనల్ వ్లాగ్ ఛానల్ కాబట్టి మీరు ప్రిపేర్ అయ్యి ఉండాలి. వాళ్ళు చూపిస్తున్నారు పర్సనల్ లైఫ్ని, ఏమేమి ఉన్నాయి, ఏమేమి చేస్తున్నారు. వాళ్ళ 2 సిస్టర్స్ యూఎస్కి వెళ్ళారు. నాకు చాలామంది ఫ్యామిలీ మెంబర్స్ యూఎస్లో ఉన్నారు. తన క్లోజ్ ఫ్రెండ్ యూఎస్లో ఉంది. సో ఇలా చాలామంది అక్కడ ఉన్నారు కదా. సో ఒక కనెక్షన్ ఏర్పడుతుంది. ఆ కనెక్షన్ ఏర్పడిన తర్వాత ఎక్స్చేంజ్లు అవుతాయి.
ఇక్కడ నుంచి వెళ్తాయి, అక్కడ నుంచి వస్తాయి. ఇక్కడ నుంచి వెళ్ళినవి ఎవరు చూపించుకోరు, ఏమని చూపించుకుంటారు. అండ్ టు బీ ఫ్రాంక్, నేను ఆల్మోస్ట్ యూఎస్ చాలాసార్లు వెళ్ళానండి. ఇండియాలో దొరకని, అంటే అక్కడ దొరకని వస్తువు ఏం ఉండదు, అన్నీ దొరుకుతాయి ఇండియాలో ఉన్న. లిటరల్గా అక్కడ మీకు పచ్చళ్ళు, స్వీట్ షాపులు, ఇడ్లీ, దోశ, టిఫిన్, బిర్యానీ అన్నీ ఒక్క కాదు 4-5 ఆప్షన్లు ఉంటాయి మీకు అక్కడ ప్రతి స్టేట్లో. అంత ఎక్స్పాండ్ అయిపోయి ఉన్నాం. సో గొప్పగా వాళ్ళు చూపించుకోరు, కానీ వాళ్ళ దగ్గర ఉన్న కొన్ని ఐటమ్స్ తను చెప్పినట్టు ఇక్కడ మన దగ్గర ఉండవు. కాబట్టి డెఫినెట్గా అరే మీ అందరితో పంచుకోవాలి అంటే తన ప్రొఫెషన్ ఇది కదా, అదే కదా చేస్తుంది. 2 విషయాలు ఉన్నాయి. మీరు అనుకున్నట్టు డబ్బులు ఖర్చు పెడుతున్నారు, వేస్ట్ చేస్తున్నారు. అలా చేసినా తన కష్టం, తన డబ్బులు అయిపోతే తనకే కష్టం, అది కూడా తనకు తెలుసు. ఒకటి. రెండోది, అలా ఆలోచించట్లేదు, అలా మేము ఖర్చు పెట్టట్లేదు, అవి అవసరం. తను చెప్పినట్టు కర్లీ హెయిర్స్ ఉన్న వాళ్ళ ప్రాబ్లమ్స్ నాకు తనని కలిసినంత వరకు నాకు తెలియదు. అంటే మనం చూసి వావ్ హీరోయిన్స్ కర్లీ హెయిర్ చూసి అబ్బా ఏముంటాయిరా బాబు అని చెప్పి అనుకుంటాం, కానీ ఇవి మెయింటైన్ చేయడానికో, ఇది న్యాచురల్గా ఎన్ని కష్టాలు పడతారు, దాన్ని దువ్వుకోవడానికి ఎంత కష్టం, అది పెళ్లి చేసుకున్న తర్వాత అర్థమైంది నాకు. ఓహో ఇంత కష్టం ఉంటుందా దీని వెనకాల, మనం అందం మాత్రం చూస్తున్నాము, అందాన్ని మెయింటైన్ చేసుకోవడానికి ఇంత ఉంటుందా. సో బేసిక్గా ఆ ఒక ఎగ్జాంపుల్ మాత్రమే చెప్పాను. నేనేం చెప్తున్నానంటే వాళ్ళు కంఫర్టబుల్ అయ్యి మీకు ఆ లైఫ్ నుంచి ఒక చిన్న భాగాన్ని చూపిస్తున్నారు కాబట్టి ఇదే వాళ్ళ లైఫ్ స్టైల్. అది చూడడానికే మీరందరూ కూడా ఆన్లైన్ వచ్చారు కదా. ఈ వ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ఎందుకు, ఈ యూట్యూబ్ వీడియోస్ చూడడం ఎందుకు, ఈ ఛానల్స్ వీళ్ళు ఓపెన్ చేయడం ఎందుకు కదా, ఇంకేం మిగులుతుంది, ఏం చెప్పాలి. ఆన్ దట్ నోట్ ఇంకోటి ఏంటంటే, అంటే ఇదే ఇట్స్ కెఫే మోకా, యూ కెన్ సీ ద చాక్లెట్. లెట్స్ హావ్ కాఫీ గైస్. బై ద వే గైస్, అర్హాన్ స్కూల్లో యాన్యువల్ డే జరుగుతుంది. సో అర్హాన్ ఇవాళ తన యాన్యువల్ డేకి ఫ్యాన్సీగా ఉంది షుగర్, బ్రౌన్ షుగర్ చాలా ఫ్యాన్సీగా డిప్ చేసి మనం దాంట్లో బ్రౌన్ షుగర్, రిఫైన్డ్ షుగర్. మీకు ఏది కావాలి? దిస్ ముఖా డజంట్ నీడ్ షుగర్. నాకు కూడా అవసరం లేదు. అయితే అర్హాన్ని దింపేసి వచ్చామన్నమాట. దింపేసి పక్కనే నోవెటల్ ఉంటే అక్కడ సరే కాఫీ తాగుదామని అలా వచ్చాము కదా, కంటిన్యూ చేద్దాం మన బ్లాగ్ అని కంటిన్యూ చేస్తున్నాం. సో ఆన్ దాట్ నోట్ నోవెటల్కి వచ్చాము, ఫ్యాన్సీగా ఇలా కూర్చొని కాఫీ తాగుతున్నాము, ఇదంతా వాళ్ళు చూస్తున్నారు కదా. సో నేను రీసెంట్గా వన్ ఆఫ్ మై వీడియోస్లో మీకేంటండి బాబు బార్ వాళ్ళు అలా అంటుంటే నేను వాళ్ళకి చెప్పాను, ఊరికి అలా అనకండి, వీ నో ద వాల్యూ ఆఫ్ మనీ, స్ట్రగల్స్ అవన్నీ కూడా. మేము కూడా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాము. ఇన్ఫ్యాక్ట్ మేము స్టిల్ వీఆర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కదా, అది మనకు తెలుసు. అదే నేను వాళ్ళతో షేర్ చేశాను. అబ్బా మీరు మిడిల్ క్లాస్ ఏంటండి మరీ టూ మచ్ అది ఇది అని చెప్పి దాన్ని బాగా ఇసుకున్నారు. అంటే మిడిల్ క్లాస్ అంటే ఇలానే ఉండాలి అలానే ఉండాలి అని కాదు. దే ఆర్ 3 different క్లాసెస్, లైక్ లోవర్ క్లాస్, లోవర్ క్లాస్, మిడిల్ క్లాస్ అండ్ హై క్లాస్. అండ్ ఈ మిడిల్ క్లాస్లో దే ఆర్ 2-3 different ranges, లోవర్ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ ఆర్ మిడిల్ క్లాస్. మేబీ మీ దృష్టిలో మేము ఆ మిడిల్ క్లాస్లో కాకుండా మీ దృష్టిలో మేము అప్పర్ మిడిల్ క్లాస్లో ఉండొచ్చు. బట్ మాకు ఇన్ అవర్ హెడ్, ఇన్ అవర్ బ్రెయిన్, ఇన్ అవర్ హార్ట్ అండ్ ఆల్సో ఇన్ అవర్ బ్యాంక్స్ వీఆర్ స్టిల్ అ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అని దట్స్ వాట్ ఐ ఫీల్. అంటే మీరు చూడడానికి వీడియోస్ పెట్టేస్తున్నాము, లగ్జరీగా ఒక పెద్ద ఇంట్లో ఉంటున్నాము, అదంతా ఉంటున్నామంటే దట్ ఈస్ బికాస్ వీఆర్ నాట్ అ న్యూక్లియర్ ఫ్యామిలీ. అందరం కలిసి అందరం కష్టపడుతున్నాము, అందరం కలిసి ఒక ఫ్యామిలీగా వీఆర్ ట్రయింగ్ టు గ్రో అప్. కాబట్టి అది మాత్రమే కాదు, మేము లైఫ్లో మార్పు తీసుకురావాలి అనే ప్రయత్నంలో ఉన్నాము. కాబట్టి మార్పు అనేది ఎలా వస్తుంది, ఒక అడుగు వేస్తేనే తప్ప జరగదు కదా. మీరు చూస్తున్నవన్నీ ఒక అడుగు వేయడమే, కొనడాలు, తీసుకోవడాలు, ప్రయత్నించడాలు, ఇవన్నీ ఒక అడుగు వేయడం లాంటిదే. సో మేము ప్రయత్నిస్తున్నాం బయటికి వెళ్ళడానికి, పైకి ఎక్కడానికి, అంటే జీవితంలో ఉన్న స్థాయి నుంచి ఇంకో మంచి స్థాయికి వెళ్ళడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాము. అలా అని చెప్పి అన్ని అడ్డదారులు తొక్కేసి ఈజీగా బయటకు పడడానికి ఆస్కారాలు, అవకాశాలు ఎన్ని దొరికినా ఎప్పుడు దాన్ని ఉపయోగించుకోలేదు. కాబట్టి కష్టంతో మెల్లగా ఎన్నో సంవత్సరాల నుంచి, ఇప్పుడు టు బి రియలీ ఫ్రాంక్, మేము చేసేదంతా మా కోసం 1% కూడా కాదు. నా ఆలోచనలో ప్రిన్స్, అర్హాన్ వాళ్ళే ఉన్నారు. ఫ్యూచర్ జనరేషన్ పిల్లల కోసం చేసి పెట్టేసి వెళ్ళాలి. అదే సేమ్ టైంలో మనకు కావాలి. ఇప్పుడు కాఫీ తాగాలనిపించింది, నా జేబులో 500 ఉండే, తీసుకొచ్చేసిన, అయిపోతాయి 500 ఫినిష్. కానీ అలా అని చెప్పి పిల్లల కోసం చేయాలి కదా, ఈ 500 కూడా దాచిపెట్టుకుందాం అనే ఆలోచన అయితే మేము లేము. అందుకే హ్యాండ్ టు మౌత్ అని చెప్పి చెప్తారు.
అలా ఒక చెయ్యి వస్తే ఒక చెయ్యి సంపాదన వెళ్ళిపోతుంది అని. అలాంటి ఒక లైఫ్ స్టైలే. ఇప్పుడు దానికి కూడా మనము విచ్చలవిడిగా బయట వచ్చి చెప్పుకోవడాలు, ఎవరైనా అలా చెప్పుకుంటున్నారంటే అది తప్పు, చెప్పకూడదు కూడా. ఉన్నది ఉన్నట్టు చూపించుకుంటూ కష్టాలను ఎప్పుడు వెనుక వేసుకుంటూ రావాలి. కష్టమే జీవితం అనుకొని బతికితే ఎదగడం హైలీ ఇంపాసిబుల్. ఇది నేను నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. సో ఇది కాదు, మీరు చూసేదంతా చాలా సింపుల్, ఇంకా చాలా చేయాల్సి ఉంది జీవితంలో. బట్ మేము ఇప్పుడు ఇలానే ఉంటాము, ఇన్ని సంవత్సరాలుగా ఉన్నాము. మేము మాత్రం కాదు, మా వెనకాల ఒక పెద్ద జనరేషన్ ఉంది కదా. కొన్ని ఆల్మోస్ట్ దే ఆర్ మోర్ దెన్ 50-60 years లైఫ్ చూశారు వాళ్ళు ఇలానే ఉన్నారు. మేము ఇంకో 20 సంవత్సరాలు అయిన తర్వాత ఈ వీడియో తెరిచి చూస్తారో తెలియదు, అప్పుడు చెప్తారు చూసేవాళ్ళు, అప్పుడు అలా ఉండేవాళ్ళు ఇప్పుడు అలానే ఉన్నారని. ప్రయత్నిస్తున్నాం, ఆలోచిస్తున్నాం, జరిగితే మంచిది. ఉన్నదంతా పోయిందనుకోండి కదా, స్టార్ట్ చేస్తాం, ఇలానే ఉంటాము మళ్ళీ. అప్పుడు కూడా ఎక్కువ వచ్చినా ఇలానే ఉంటాము, ఉన్నది మొత్తం ఊడిపోయినా ఇలానే ఉంటాం, హ్యాపీగా ఉంటాం. ఓకే, సో ఈ మిడిల్ క్లాస్ టాపిక్ పైన అయితే ఐ థింక్ మీకు క్లారిటీ వచ్చింది. దీన్ని నేను ఎవరిని ఇన్సల్ట్ చేయడానికో ఆర్ మమ్మల్ని మేము పెద్ద మనసుతో మేము మాట్లాడుతున్నామని చూపించడానికో కాదు. దిస్ ఇస్ ద ఫ్యాక్ట్ అండ్ ఇదే మేము ముందుకు తీసుకొద్దామని చెప్పి అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఇంకా ఇంత చెప్పిన తర్వాత కూడా దీన్ని మీరు నెగిటివ్గా తీసుకుంటే వి జస్ట్ కెనాట్ హెల్ప్ ఇట్. సో ఇలా చెప్పుకుంటూ పోతే ఇలాంటి కమెంట్స్ చాలా ఉన్నాయి. అండ్ మనిషికి పేరుకి తీసి ఆ కమెంట్స్ చూపించుకుంటూ వాళ్ళని అడ్రస్ చేసుకుంటూ మాట్లాడడానికి డజంట్ మేక్ సెన్స్. ఆ మనిషికి అంత ఇంపార్టెంట్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు, ఇస్ వాట్ ఐ ఫీల్. కాకపోతే కొన్ని విషయాలపైన క్లారిటీ మీ అందరికి కూడా తెలియాలి. బికాస్ దీనిలో ఆశ్చర్యం ఏంటంటే, మామూలుగా కమెంట్లు వచ్చాయనుకోండి, తిడతారు, చీతు అంటారు, లేదంటే అలాంటి నెగిటివ్ మాట్లాడే కమెంట్స్ ఉంటాయి, అది పర్లేదు. ఈ కమెంట్స్ అన్నీ చాలా సెన్సిబుల్ పీపుల్ చేస్తున్నారు, చదువుకున్న వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు, లేదంటే వ్యాపారాలు చేస్తున్నారు, వాళ్ళు మనలాగా హ్యాపీగా వాళ్ళు కావాల్సిన వస్తువులు కొంటున్నారు, అమ్ముతున్నారు. అలాంటి వాళ్ళు కూడా ఇలా కమెంట్స్ పెట్టడం అనేది ఆశ్చర్యంగా ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, సోషల్ మీడియా, ఇంటర్నెట్ అంటే ఫ్రీడమ్ ఇచ్చినట్టు కాదు, ఏది పడితే అది పట్టని నోటుకు వచ్చి. ఇంకోటి బాగా తెలుసుకోండి, ఒక విషయాన్నో, ఒక వీడియోనో, ఒక బిట్నో చూసి జడ్జ్ చేయమాకండి. వాళ్ళ గురించి మీకు తెలియదు, ఎన్ని సంవత్సరాలు చూసినా తెలియదు. ఇంకా మాతో పాటు వచ్చి బతికితే తప్ప మీకు మా జీవితాలు ఏంటో తెలియవు. కాబట్టి అలా జడ్జ్ చేయమాకండి, అంత ఈజీగా తీసి పారేయమాకండి. అట్ ద సేమ్ టైం మమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. లిటరల్గా రీసెంట్గా వచ్చేసి ఒక ఆవిడ అర్హాన్ స్కూల్ బయట వచ్చి కలిసింది. మేము షాక్ అయిపోయాము. తను బెంగళూరు నుంచి వచ్చింది కాబట్టి మమ్మల్ని వచ్చి కలిశారంట. సో ఇట్ వాస్ కైండ్ ఆఫ్ ఓవర్వెల్మింగ్ ఫర్ అస్ దట్ ఇలా కూడా ఇష్టపడతారా జనాలు, ఇంత ఇష్టపడతారా అని. నేను చెప్పాను కదా, నేను యూఎస్ వెళ్ళినప్పుడు చాలామంది వచ్చి కలిశారు. మమ్మల్ని ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ ఇష్టం కూడా మేము ఇష్టపడుతున్నాము. అట్ ద సేమ్ టైం కష్టపడే వాళ్ళు, కష్టపెట్టే వాళ్ళు కూడా ఉన్నారు. ఆ కష్టపెట్టే వాళ్ళ వల్ల కష్ట కూడా పడుతున్నాము. కాబట్టి మేము మనుషులమే, ఏ రోబోలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ తయారు చేసిన మనుషులం కాదు. మేము మీలాగా మామూలు మనుషులమే. దేవుడి దయ వల్ల, మీ అభిమానం, మీ ప్రేమ వల్ల ఇంతమంది సబ్స్క్రైబర్స్, ఇంత వ్యూస్ రావడం జరిగింది. మీరు కూడా ప్రయత్నిస్తే మేబీ మీకు కూడా ఏదైతే రంగంలో మీరు ముందుకు సాగాలనుకుంటున్నారో ఆ రంగంలో మీరు కూడా ప్రయత్నిస్తే మాకైనా బెటర్గా అభివృద్ధి చెందుతారు, ఇంకా ఎదుగుతారు. కాబట్టి దయచేసి మీరు నెగిటివ్ కమెంట్స్ రాసే ముందు ఒక్కసారి ఆలోచించండి, అంతే. ఇంకేం రాయొద్దని నేను చెప్పలేను కాబట్టి టైప్ చేసే ముందు ఒక్కసారి ఆలోచించండి, అంతే, ఇంకేం లేదు. ఓకే, నెగిటివ్ కమెంట్స్ రాయక ముందు కాదు, ఒక పర్సన్ మీద ఒక ఒపీనియన్ తెచ్చుకునే ముందే. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ రైటింగ్, బట్ ఈ మనిషి ఇంతే, వీళ్ళ లైఫ్ ఇంతే, ఇలా ఒక జడ్జ్మెంట్కి రాకముందు ఒకసారి ఆలోచించండి. ఎనీవే, హ్యావింగ్ సెడ్ ఆల్ ఆఫ్ దాట్, ఇంకా చాలా ఉన్నాయి అడ్రస్ చేసేవి. ఇలాంటి వీడియోస్ ఒకవేళ మీకు కావాలి, అండ్ ఆల్సో మా వారితో అలా కాదు, నేను చెప్పాను కదా వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను, మీరు నేను కలిసి ఉండట్లేదా నా వీడియో స్టార్టింగ్లో చెప్పా కదా మొన్న. సో దట్ వాజ్ లైక్ వన్ ఆఫ్ ద మేజర్ కామెంట్స్. సో మీరందరూ అలా ఫీల్ అవుతున్నారు. సో అలా ఒకవేళ ఇఫ్ యూ రియలీ గైస్, ఇఫ్ యూ అంటే మీరందరూ, నేను మా వాళ్ళు ఫీల్ అవుతున్నారని చెప్పి ప్రతి వీడియోలో అలా నేను రమ్మని కూడా నేను అంటలేదు. ఇలానే సిట్ డౌన్ వీడియోస్లోనే పిలుస్తా. ప్రతి వ్లాగ్స్లో నేను కూడా అంటే వాట్ ఈస్ బిట్వీన్ అస్ విల్ రిమైన్ బిట్వీన్ అస్. అండ్ ఇలా కూర్చొని సిట్ డౌన్ వీడియో అంటే డెఫినెట్లీ విల్ బీ ఓకే టు సిట్ డౌన్ అండ్ ఫిల్మ్. బికాజ్ ఇలా ఒక కొంచెం టైం తీసుకుని మీ అందరితో మాట్లాడడం మాకు కూడా చాలా ఇష్టంగా ఉంటుంది. అండ్ నాకు మాత్రమే కాదు, ఐఎమ్ షూర్ యూ ఆల్సో లవ్ టు టాక్ టు దెమ్. సో ఒకవేళ ఇలా మీకు ఇష్టం ఉంది అండ్ ఇఫ్ యూ గైస్ వాంట్ టు రియాక్ట్, అంటే మేము దేనిపైన రియాక్ట్ చేయాలి ఆర్ ఏదైనా టాపిక్ పైన మాట్లాడాలంటే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ వీడియోని ఎండ్ వరకు చూసిన వాళ్ళు
కామెంట్స్లో ఒక కపుల్ ఇమోజీని వదిలేయండి, సో దట్ నాకు అర్థమవుతుంది మీరు ఎండ్ వరకు చూసారని. అండ్ యా, మరొక సరికొత్త వీడియోలో కలుస్తాను. అప్పటి వరకు సెలవు. నేను మీ సమీరా షరీఫ్. బాయ్ బాయ్.